రైతులు పండించిన ధాన్యాన్ని కూడా కొనలేని చేతగాని ప్రభుత్వం అధికార యంత్రాంగమైన తక్షణం చర్యలు తీసుకుని తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని పోతంశెట్టిపల్లి సర్పంచ్ పాతూరు దయాకర్ గౌడ్ మాజీ ఎంపీటీసీ సాయిని సిద్దిరాములు అన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి రైతు వేదిక వద్ద కొల్చారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి గత 4 రోజులుగా లారీలు రాక 3500 బస్తాల ధాన్యం పేరుకుపోవడంతో ఆగ్రహించిన రైతాంగం మెదక్ హైదరాబాద్ ప్రధాన జాతీయ రహదారిపై సోమవారం రాస్తారోకో చేశారు. దాంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఉదయం పూట కావడంతో వివిధ పనుల నిమిత్తం కార్యాలయాలు, కోట్లకు వెళ్లే ప్రయాణికులు, వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కొల్చారం మహమ్మద్ అహ్మద్దీన్ రాస్తారోకో చేస్తున్న రైతుల వద్దకు వెళ్లి సముదాయించారు. తహసీల్దార్ కొనుగోలు కేంద్రం నిర్వాహకులతో ఫోన్లో మాట్లాడారు. 2 రోజుల్లో ధాన్యాన్ని తరలిస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. ఈ సందర్భంగా పోతంశెట్టిపల్లి సర్పంచ్ పాతూరు దయాకర్ గౌడ్ రైతాంగం పక్షాన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతాంగం పాల్గొన్నారు. పోతంశెట్టిపల్లి రైతులందరం కూడా అధికారులకు అందరికీ విన్నవించుకునేది ఏంటంటే, దయచేసి మీరందరూ ఒక్కసారి పోతంశెట్టిపల్లి రైతు వేదిక వద్దున్న రైతుల యొక్క పండించినటువంటి వరి ధాన్యాన్ని చూడండి. ఎందుకంటే గత 4 రోజులుగా లారీలు వస్తాయని చెప్పేసి 3000 బస్తాను నింపి ఉంచడం జరిగింది. కానీ ఇప్పటికీ ఒక్క లారీ కూడా ఇక్కడికి రావడం లేదు. ఎందుకని చెప్పేసి లారీ వాళ్ళని అడిగితే మాకు బయట 15,000 ఇస్తున్నారు, 17,000 ఇస్తున్నారు, మీరు 17,000 నుంచి 20,000 ఒక లారీకి ఇస్తేనే మేము వస్తాం, లేకుంటే లేదని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. మరి అధికార యంత్రాంగం ఏం చేస్తుంది? కనీసం రైతులు పండించినటువంటి ధాన్యాన్ని కూడా రైస్ మిల్లులకు చేరలేకపోతుంది ఈ చాతగాని ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వానికి మేము మరి అధికార యంత్రాంగానికి విన్నవించుకునేది ఏంటంటే, ఇప్పుడే హైవే మీద ధర్నా కూడా నిర్వహించడం జరిగింది. ఈరోజు కనుక లారీలు కనుక రాకపోతే ఖచ్చితంగా రేపు 100 మంది రైతులతో ఈ నేషనల్ హైవేని దిగ్బంధించి గంటల పాటు ఇక్కడ ధర్నా నిర్వహించడానికి కూడా మేము వెనుకపోమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అవసరమైతే కేసులకు కూడా వెనకడుగు వేసేది లేదని చెప్పేసి తెలియజేస్తున్నాం. మరొక్కసారి అధికారులకు తెలియజేస్తున్నాం, రైతులను ఇబ్బంది పెట్టద్దు. ఇప్పటికైనా మీరు స్పందించి ఇక్కడికి లారీలను వెంటనే పంపించాలి. అదేవిధంగా ఏ లారీల యాజమాన్యులైతే డబ్బులు తీసుకుంటున్నారో రైతుల దగ్గర, వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకొని ఆ లారీల యూనియన్ నుంచి వాళ్ళని స్టార్ట్ అయిన ఇంతవరకు 1 లారీ 2 లారీలు మాత్రమే పోయినాయి. ఇప్పటికీ 3500 బస్తాలు తూకం వేసి ఉన్నాయి. రైతులు రాత్రి పగలు రోడ్ల మీద వండుకుంటూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పటికీ స్పందించి వెంటనే అధికారులు లారీలను పంపించి రైతులను ఆదుకోవాలని కోరుతా ఉన్నాం.